హాయ్ అండి. మీరెప్పుడైనా సొరకాయ, టమోటా కాంబినేషన్‌లో పప్పుని ట్రై చేశారా? ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్‌లోకి కందిపప్పు వేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకున్నాక, ఇందులోకి సొరకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పసుపు వేసుకొని సరిపడా నీళ్ళని వేసుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే పప్పుని ఒక 10, 15 నిమిషాలు నానాక దీన్ని ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జుని వేసుకొని, ఇక్కడ మీరు మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఆవాలు చిటపటలాడి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పప్పులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. పప్పు 3, 4 నిమిషాలు ఉడికాక సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని కలిపేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ టమోటా పప్పు అనేది రెడీ.